నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ కేసు. బంధువుల ఫిర్యాదుతో నమోదు చేసిన గుత్తి జీఆర్పీ పోలీసులు. సిఐఐ సదస్సులో నేడు భారీగా ఎంఓయూలు కుదుర్చుకోనున్న ప్రభుత్వం. జాతీయ అంతర్జాతీయ సంస్థలతో 41 ఒప్పందాలు. సిఐఐ సదస్సు పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు. వైసీపీ వైఖరితో వెళ్లిపోయిన సంస్థలు తిరిగి వస్తున్నాయన్న నారాయణ. శ్రీనగర్ సమీప పోలీస్ స్టేషన్లో పేలుడులో 8 మంది దుర్మరణం. ఫరీదాబాద్ విధ్వంసక పదార్థాల పరిశీలన సమయంలో ఘోర ప్రమాదం. ఓట్ల సంఖ్యను మెరుగుపరుచుకుని భారీ స్థానాలు సొంతం చేసుకున్న ఎన్డీఏ. కాంగ్రెస్ 2గా చీలిపోతుందని ప్రధాని జోస్యం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ కేసు నమోదైంది. అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీఎస్లో ఎఫ్ఐఆర్ 75/2025గా పోలీసులు నమోదు చేశారు. మృతిని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు ఫిర్యాదుతో పేర్కొన్నారు. పరకామణి చోరీ కేసులో సతీష్ కుమార్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ఈ ఎఫ్ఐఆర్ లో వివరాలు ఏంటి? కానీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ మృతి కేసు అనేక కోణాల్లోకి వెళ్తా ఉంది. దీనికి సంబంధించి అంటే పరకామణిలో విదేశీ డాలర్లు దొంగిలించిన కేసులో నిందితులపై ఈ సతీష్ కుమార్ అక్కడ ఏవీఎస్ఓగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుదారే మళ్ళీ ఇప్పుడు శవంగా కనిపించడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. దీంతో నిన్న శవ పరీక్ష దగ్గరుండి చేయించిన పోలీసులు, అంటే శవ పరీక్ష కంటే ముందే ఈ ఏదైతే మృతుడు ఉన్నాడో సతీష్ కుమార్ మృతదేహాన్ని కూడా సిటీ స్కాన్ చేశారు. అంటే ఎక్కడెక్కడ గాయాలున్నాయి, ఎలాంటి గాయాలు ఉన్నాయి అనేది క్షుణ్ణంగా పోలీసులు దగ్గరుండి ఫోరెన్సిక్ వైద్యులతో కలిసి సిటీ స్కాన్ ను పరిశీలించడం జరిగింది. అనంతరం శవ పరీక్షలో వచ్చిన ఆధారాలను బట్టి ఇది హత్యగా నిర్ధారించి గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఏదైతే పరకామణిలో నిందితులుగా ఉన్నారో, పరకామణి కేసులో నిందితులుగా ఉన్నారో వారే ఈ హత్య చేసింటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే ఆ నిందితులనే ఈ కేసులో కూడా ఏదైతే సతీష్ కుమార్ మృతి కేసులో కూడా హత్య చేసింటారు, ఇది హత్య అని నిర్ధారించినారు. కాబట్టి ఈ హత్య కేసులో కూడా వాళ్ళే నిందితులుగా భావిస్తూ ఈ కేసులో ఆ కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. మొత్తం మీద అంటే 12 బృందాలను సిఐడి, జీఆర్పీ, శాంతి భద్రతల విభాగం, ఈ 3 విభాగాల నుంచి పోలీసులు 12 బృందాలుగా ఏర్పాటయ్యి ఈ కేసును నిన్న సాయంత్రం నుంచే రంగంలోకి దిగిన ఈ బృందాలు ఈ కేసును లోతుల్లోకి వెళ్లి అసలు ఎక్కడ గుంతకల్లులో ఈ సతీష్ కుమార్ రైలు ఎక్కినప్పటి నుంచి తర్వాత ఈ సంఘటన జరిగినంత వరకు ఎక్కడ ఏమి జరిగింది అన్న కోణాల్లో పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు మొదలు పెడుతున్నారు. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి ఎవరెవరు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారు ఏంటి అన్న విషయాలను కూడా నిగ్గు తేల్చే పనిలో ఈ 3 బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. సతీష్ కుమార్ మృతదేహం వద్ద ఆయన మొబైల్ ఫోన్ దొరికింది. ఆ మొబైల్ ఫోన్ ను కూడా అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఆ డేటా కూడా ఇవాళ సాయంత్రానికి కానీ రేపు ఉదయం కానీ మొబైల్లో ఉన్న డేటా మొత్తము పోలీసులకు అందే అవకాశం ఉంది. జీఆర్పీ పోలీసులు ప్రధానంగా ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా సిఐడి పోలీసులు తర్వాత శాంతి భద్రతల విభాగం వీళ్లకు సహకరిస్తూ పూర్తిగా ఈ 3 బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రాణి, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివార్లలో నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శ్రీనగర్కు తరలించారు. తాజాగా వాటి నుంచి నమూనాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ విస్ఫోటనం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నట్లు చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచారు. ఢిల్లీలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం ఉపా కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యులు ముజఫర్ అహ్మద్, ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్, షాహీన్లను జాతీయ వైద్య రిజిస్టర్ నుంచి తొలగించారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో వీరు వైద్య ప్రాక్టీసు చేయడానికి లేదా వైద్యులుగా నియామకానికి అనర్హులుగా పరిగణిస్తారు. కమిషన్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ తొలగింపు అమల్లో ఉంటుంది. ఈ నెల 10న 2900 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం, ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 13 మందిని బలి తీసుకున్న కారు బాంబు పేలుడు కేసులపై అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులతో ప్రమేయం ఉన్న వైద్యులు సహా 8 మందిని అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 డాక్టర్ల తీరు, వైద్య వృత్తికి సంబంధించిన నైతిక విలువలు, నిబద్ధతకు అనుగుణంగా లేవని ప్రాథమికంగా గుర్తించామని జాతీయ వైద్య కమిషన్ పేర్కొంది. ఈ 4 వైద్య రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలని జమ్మూ కాశ్మీర్ మెడికల్ కౌన్సిల్ను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపింది. డేటా సెంటర్ల చరిత్రలో విశాఖపట్నం సువర్ణాధ్యాయం లిఖిస్తోంది. దేశానికే తలమానికంగా నిలుస్తోంది. 1000 మెగావాట్ల సామర్థ్యంతో 1.33 లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే ఒప్పందం చేసుకోగా, తాజాగా మరో 2 సెంటర్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. 1.10 లక్షల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు తాము సిద్ధమని రిలయన్స్ ప్రకటించింది. మరో దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ కూడా విశాఖకు వచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. విశాఖలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1.06 లక్షల కోట్ల పెట్టుబడులతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ సంస్థలు రెండూ సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. 3 ప్రముఖ సంస్థలు రావడంతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు రానుంది. డేటా సెంటర్ల ద్వారా 3.53 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.10 లక్షల కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. పూర్తిగా మాడ్యులర్, భవిష్యత్తు సాంకేతికతల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసే సాంకేతికతతో అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్కు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలు ఉన్న నెట్వర్క్లలో ఒకటిగా ఈ డేటా సెంటర్ నిలుస్తుంది. విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యనిర్వాహక డైరెక్టర్, బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మెంటార్ సౌత్ పివిఎల్ మాధవరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును రిలయన్స్ సంస్థ అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా 1000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 2.16 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. విశాఖలో బ్రూక్ఫీల్డ్ 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
దీని ద్వారా సుమారు 1.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖ పెట్టుబడుల సదస్సులో సంస్థ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సంస్థ దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల హెడ్ నావల్ సైని ఇతర ప్రతినిధులు విశాఖలో సీఎం సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. డేటా సెంటర్ ఏర్పాటుకు బ్రూక్ ఫీల్డ్ ఎంఓయూ కుదుర్చుకుందని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1.06 లక్షల కోట్ల పెట్టుబడులతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మరో ఎంఓయూను సీఎం సమక్షంలో బ్రూక్ ఫీల్డ్ కుదుర్చుకుంది. సౌర, పవన, బ్యాటరీ, పీఎస్పీ ప్రాజెక్టులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఆ విద్యుత్ను డిస్కంలకు ఇచ్చేందుకు సంస్థ ప్రతిపాదించింది. రాష్ట్రంలో డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉత్పత్తి చేసిన విద్యుత్ను రాష్ట్రానికే విక్రయించాలని సంస్థ నిర్ణయించింది. ఆ సంస్థకు వివిధ దేశాల్లో 45,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. సిఐఐ భాగస్వామ్య సదస్సులో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ, సిఆర్డీఏ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, సిడిఎంఏ ఆధ్వర్యంలో మొత్తం 41 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ వైఖరితో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిన సంస్థలు సైతం తిరిగి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. సిఐఐ సదస్సుతో వచ్చే పెట్టుబడుల ద్వారా యువతకు ఉపాధి పెరుగుతాయంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి. విశాఖలో జరుగుతున్న 2 రోజుల సిఐఐ సదస్సులో అమరావతి నమూనా అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది, ఇక్కడ నిర్మాణాలు ఎలా ఉంటాయి ఏంటి అని సవివరంగా ఒక భారీ పెవిలియన్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చే దేశ విదేశాల ప్రతినిధులు కూడా ఈ అమరావతి నమూనాను చూసి ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి మనం చూస్తున్నాం, ప్రధానంగా అమరావతి నగరానికి ప్రారంభంగా గేట్వేగా ఈ 2 టవర్లు అనేవి ఉన్నాయి. అక్కడి నుంచి అమరావతి నగరం అనేది ప్రారంభం కానుంది. ఎక్కువగా కనుక ఇక్కడ చూస్తే పచ్చదనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీని విశేషాలు ఏంటి, అలాగే ఈ సిఐఏ భాగస్వామ్య సదస్సు వేదికగా ఎలాంటి ఒప్పందాలు జరిగాయని వెల్లడించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ అమరావతి నమూనా చూస్తుంటే ఎక్కువ నిర్మాణాల కంటే పచ్చదనం, అలాగే బ్లూ కలర్, గ్రీన్ అండ్ బ్లూ ఎక్కువ కనిపిస్తుంది. ఏంటి అసలు దీని విశేషాలు? ఈ యొక్క నా శాఖకు సంబంధించి యాక్చువల్గా అనేక 41 ఎంఓలు యాక్చువల్గా వాటి నిర్ణయాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈ సిఆర్డీఏ తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఇది బ్లూ అండ్ గ్రీన్ సిటీ. అంటే మొత్తం దీంట్లో 30% ఏరియా బ్లూ అండ్ గ్రీన్. ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా డిజైన్ చేసి సింగపూర్ వాళ్ళకి డిస్కస్ చేయడం 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాలన్నారు. సో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో కూడా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఏజీసీ అంటారు, దాని యొక్క నమూనా యాక్చువల్గా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఎక్కువగా గ్రీన్ అండ్ బ్లూ. దీంట్లో 5 టవర్లు యాక్చువల్గా ఐకానిక్ టవర్స్ ఉంటాయి. ఒకటి 48 అంతస్తులు, మిగతా 42 అంతస్తులు. అదేవిధంగా అసెంబ్లీ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ముఖద్వారం ఉంటారో అక్కడ 2 టవర్లు వస్తాయి. దాని ముందు యాక్చువల్గా రాజ్భవనం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం. ఆ విధంగా దీన్ని ఒక ఇదిగా చేశారు. ముఖ్యమంత్రి గారు అయితే ఈ యొక్క ఏదైతే గ్రీన్ అండ్ బ్లూలో బ్లూ ఉందో దీంట్లో నావిగేషన్ కూడా ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ఆ కెనాల్ని కూడా నావిగేషన్ వచ్చే విధంగా ఈరోజు డిజైనర్స్ డిజైన్ చేస్తూ ఉన్నారు. ఏ భాగస్వామ్య సదస్సులో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అనేది అమరావతికి రానున్నాయి? సిఐఏ సదస్సు స్టార్ట్ చేయకముందే 3,65,000 కోట్ల యొక్క అగ్రిమెంట్లు ఒక్క రోజే. సో 10 లక్షల కోట్ల పైగా సుమారుగా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2,500 మంది అనేక మంది యాక్చువల్గా దీనికి పారిశ్రామికవేత్తలు రావడం జరిగింది. వాళ్ళల్లో 3,000 మంది అనేక విదేశాల నుంచి వచ్చారు. వాళ్ళల్లో 72 మంది యాక్చువల్గా అనేక మంది వాళ్ళ యొక్క స్పీకర్స్గా కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క సదస్సు ఏదైతే పెట్టారో ఈ సదస్సు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కేవలం యువ నాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ కనుక మనం చూస్తే రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. అమరావతి ప్రాంతంలో ప్రధానంగా చూస్తే అక్కడ అసెంబ్లీ, లేకపోతే ఇక్కడ 5 టవర్లు సచివాలయానికి సంబంధించి, పక్కన హైకోర్టు, ఇట్లా వివిధ నిర్మాణాల వరకు ప్రస్తుతం నిర్మాణం దశలో ఉన్నాయి. ఆ తర్వాత కూడా సిటీని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఏంటి దీని విశేషాలు ఏంటి, భవిష్యత్ కార్యాచరణలో? ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారండి, ఎవరన్నా ఒక వ్యక్తి పనుండి వస్తే సెక్రటరియట్కి ఆ పని ఆ బిల్డింగ్లోనే కావాలి, అంతేగాని సెక్రటరియట్ అని ఒక దగ్గర, తర్వాత వచ్చి కమిషన్ ఒక దగ్గర, ఇంకొకరు వచ్చి డైరెక్టర్ వచ్చి ఇంకో దగ్గర, సబ్ స్టాఫ్ ఇంకో దగ్గర ఉండకూడదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. కొందరు అమరావతిలో ఉన్నారు, కొందరు మంగళగిరిలో ఉన్నారు,
కొందరు గుంటూరులో ఉన్నారు, కొందరు తాడేపల్లిలో ఉన్నారు. అలా కాకుండా ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో 5 టవర్లు నిర్మించారు. ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే, నా మున్సిపల్ శాఖ తీసుకుంటే మంత్రిని, సెక్రటరీ, డైరెక్టరు, స్వచ్ఛాంధ్ర ఎండీ కావచ్చు, టిట్కో ఎండీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అందరూ కూడా ఒకే విధంగా ఒకటి దగ్గర ఉండేటట్టుగా ఈ 5 టవర్లు డిజైన్ చేశారు. ఒకటి వచ్చి 48 అంతస్తులు జిఐడిది, మిగతాది 42 అంతస్తులు. అదేవిధంగా అసెంబ్లీ జరిగే సంవత్సరాలు 40-50 రోజులు. రిమైనింగ్ డేస్లో ఒక టూరిజం ప్లేస్ కావాలని 250 మీటర్ల హైట్ ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారే నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్తో డిస్కస్ చేసి అనేక దఫాలు అది డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు బిల్డింగు 7 అంతస్తులతో యాక్చువల్గా దాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ నిర్మాణాల పట్ల ప్రపంచ దేశాల ప్రతినిధులు ఎలా చూస్తున్నారు? దీన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కదా, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన అది వస్తుంది? ఖచ్చితంగానండి. ఇందులో కూడా గ్రీన్ అండ్ బ్లూ 30% పెట్టాం. మీరు చూస్తే సెంటర్లో కంప్లీట్గా గ్రీనరీ, మరో వచ్చి బ్లూ కూడా ఉంది. ఆ బ్లూలో కూడా నావిగేషన్ ఏర్పాటు చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద ఎవరైతే డిజైనర్స్ ఉండారో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. మొత్తంగా ఈ 2 రోజుల పాటు పూర్తిగా ఎన్ని వేల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరుగుతాయి? మొత్తం 3 రోజుల ఒప్పందాల విషయం నా శాఖకి సంబంధించి 41 ఒప్పందాలు, సిఆర్డిఏ 34, స్వచ్ఛ ఆంధ్ర 6, అదేవిధంగా మున్సిపల్ డైరెక్టర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 1, మొత్తం 41. ఈ 41లో ఐటీ, హెల్త్, ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజము, స్పోర్ట్సు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, ప్లాస్టిక్ రీసైక్లింగు, స్మార్ట్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ యాక్చువల్గా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైన తొందరలో టేకాఫ్ ఎదురుగా చేయడం జరుగుతుంది. ఓకే, ఇది సిఐ భాగస్వామ్య సదస్సులో సిఆర్డీఏకి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుందంటూ జగన్ చేసిన పోస్టుకు మంత్రి సత్యకుమార్ ఘాటుగా ప్రతిస్పందించారు. జగన్ను దివాళాకోర్ అంటూ విమర్శించారు. ఎక్స్ వేదికగా క్రెడిట్ చోర్ అని తమ పూర్వ నాయకుడు రాహుల్ గాంధీ భాష బాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇళ్లన్నీ ఏపీలోని పేదల కోసం ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోదీ మంజూరు చేసినవే అని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే అని చెప్పడానికి నోరు ఎందుకు పెగలలేదని ప్రశ్నించారు. నంగనాచి మాటలు మాట్లాడే మీరు నరేంద్ర మోదీ పట్టణ ప్రాంతాల పేదలకు 21,40,000 ఇళ్లను మంజూరు చేస్తే రాష్ట్ర వాటా 1 పైసా ఇవ్వకపోగా అందులో 1,87,000 వద్దని కేంద్రానికి రాసిన విషయాన్ని ఎందుకు దాచారు అంటూ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల పేదల కోసం మోదీ లక్షల ఇళ్లు మంజూరు చేస్తే జగనన్న కాలనీలు అని సొంత పేర్లు పెట్టుకుని వేల కోట్ల కమిషన్లు బొక్కడం తప్ప మీరు చేసింది శూన్యం కదా అని ప్రశ్నించారు. పేదల పక్షపాతి ప్రధాని నరేంద్ర మోదీ తెచ్చిన 100 సంక్షేమ పథకాలకు ఇచ్చిన లక్షల కోట్ల నిధులకు సొంత పేరు పెట్టుకుని డబ్బా కొట్టుకోవడం తప్ప 5 ఏళ్లలో మీరు చేసిందేంటి అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల లెక్కలను సత్యకుమార్ తన పోస్టుతో పాటు జత చేశారు. వైసీపీ పాలనలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం కూటమి ప్రభుత్వంలో వేగం పుంజుకుందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నరేడ్కో ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన 2025 ప్రాపర్టీ షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా విశిష్ట అతిథులుగా ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష హాజరయ్యారు. విదేశాల్లో పనిచేసే తెలుగువారిని విశాఖకు రప్పించే అవకాశం సిఐఐ సమ్మిట్ ద్వారా దక్కిందని వక్తలు అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నరేడ్కో పాత్ర అత్యద్భుతమని, పటిష్టమైన నిర్మాణాలు, పెట్టుబడికి తగ్గట్టుగా గృహ సముదాయాలను, స్థలాలను వివరంగా తెలియజేస్తున్నదని చెప్పారు. చాలామంది చంద్రబాబు గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం చాలా ఫ్యాక్టరీస్ కానీ అన్నీ వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. హౌసింగ్ డిమాండ్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది ఆటోమేటిక్గా. హౌసింగ్ డిమాండ్ ఉంటే ఇటువంటి ప్రాపర్టీస్లో మంచి కంపెనీలు ఉండి మంచి ఇల్లు కట్టి మరి అమ్మకాన్ని చేసుకుంటే చాలామంది కొనే అవకాశాలు ఉంటాయి. దీనికి స్టైమిల్టేనియస్గా టూరిజం కూడా డెవలప్ అయితే విశాఖపట్నం ఒక నెంబర్ 1గా ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధికి ఒక పాట వేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ప్రాపర్టీ కొనుక్కుంటే ఒక పేరున్నటువంటి సంస్థల ద్వారా కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే వీరు అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అవుతారు. అలాగే రేరా చట్టం కావచ్చు, ప్లాన్ అప్రూవ్స్ కావచ్చు, అటు కూడా కావచ్చు, లేకపోతే జీఎంసీ కావచ్చు. అలాగే వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు కూడా ఎటువంటి వైలేషన్స్ ఉండవు. అలాగే ఒకవేళ ఏమైనా తప్పు జరిగినా సరే అసోసియేషన్ వాళ్ళే, నేరేడ్కో అసోసియేషన్ వాళ్ళే బాధ్యత కూడా తీసుకుంటారు ఆ సాల్వ్ చేయడానికి.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రతి అందిన 6 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్ను స్కూల్ అసిస్టెంట్ పోస్టులో నియమించే వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు. మెగా డిఎస్సీలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెనికి చెందిన ట్రాన్స్జెండర్ కె రేఖ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ట్రాన్స్జెండర్లకు పోస్టులు నోటిఫై చేయకపోవడంతో అధికారులు తనకు ఉద్యోగానికి ఎంపిక చేయలేదన్నారు. పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎం సల్మాన్ రాజు వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చారు. కుటుంబం, సమాజం నుంచి ఎదురవుతున్న వివక్ష కారణంగా ట్రాన్స్జెండర్లు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు దూరమయ్యారన్నారు. వారిని తిరిగి జనజీవనంతో మిళితం చేయాలని సూచించారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో అవకాశం కల్పించడానికి సమగ్ర విధానం అవసరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం 2019 తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్లకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి అని జస్టిస్ ఎన్ విజయ్ తీర్పులో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలు, తొందరపాటే కారణమని అధికారులు గుర్తించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 1వ తేదీన తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతి చెందడానికి గల కారణాలపై కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ సమగ్ర విచారణ జరిపి కారణాలను నిర్ధారించింది. ఆలయంలో దర్శనాలకు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయాన్ని నిర్దేశించారని, లోపల ఎక్కువ మంది భక్తులు ఉండటంతో 11 గంటల 30 నిమిషాలకు బయట ఉన్న ప్రవేశ మార్గాన్ని మూసివేశారని పేర్కొన్నారు. ప్రవేశ మార్గానికి ముందు ఉన్న భక్తులు దర్శనం ముగించుకుని బయటకు వచ్చే మార్గంలోకి ఒక్కసారిగా వచ్చేశారని వివరించారు. దీన్ని గమనించిన అక్కడి సిబ్బంది బయటకు వచ్చే మార్గాన్ని మూసేశారని తెలిపారు. దర్శనం పూర్తి చేసుకున్న వారిని బయటకు వదలాలని గేటు తీశారన్నారు. ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి అక్కడే వేచి ఉన్న భక్తులు బయటకు వచ్చే మార్గంలోకి ప్రవేశించారని చెప్పారు. రాకపోకలకు ఒక్కటే మార్గం కావడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు గుర్తించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టారన్నారు. బ్యారికేడ్లు, రైలింగ్ తక్కువ నాణ్యత కలిగినవి ఏర్పాటు చేశారన్నారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చారని పోలీసులకు సమాచారం ఇవ్వలేదని త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఉచిత బస్, సామాజిక మాధ్యమాల్లో ఆలయంపై ఎక్కువ ప్రచారం జరగడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నాయకులు, మహిళలు నృత్యాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. టపాసులు కాల్చి నినాదాలు చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీహార్ ప్రజల తీర్పు మూడ్ ఆఫ్ ది నేషన్కు ప్రతిబింబమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల విజయం దేశ అభివృద్ధికి బాటగా నిలుస్తుందని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బీజేపీ నాయకులు అన్నారు. అందనట్టు అద్భుతమైన విజయం, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. బీహార్లో ఒక సునామీ వచ్చిందా అనే విధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం గెలవటం, సుమారు 208 సీట్లు గెలవటం అంటే అతి సామాన్యమైనది కాదు. 243లో 208 గెలిచి ఒక అపూర్వ విజయం సాధించడం మనందరికీ కూడా ఆనందించాల్సిన విషయం. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభంజనం వీస్తుందో దాంట్లో భాగమే బీహార్లో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం రావటం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేదీప్యమాన దీపకాంతులు, వేద పండితుల వైదిక క్రతువులు, ఓంకార నాదాలు, ప్రవచనాలతో వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో మహిళలు తరలివచ్చి సామూహిక దీపారాధనలో పాల్గొని పరమేశ్వరుని భక్తితో పూజించి తరించారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఛానళ్ల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్నేహపూర్వక భాగస్వామ్యంతో రామారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సామూహిక దీపారాధనకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, టీడీపీ యువ నాయకుడు మనోజ్ రెడ్డి, సుమేఘారెడ్డి దంపతులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా
ఏఎస్పీ సుబ్బరాజు, దివంగత మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి సతీమణి సత్యవతి, డాక్టర్ నల్లమిల్లి సనాతని, రాజమహేంద్రవరం ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి వైదిక క్రతువు ప్రారంభించారు. బ్రహ్మశ్రీ కోటమర్తి హర్షకుమార శర్మ అవధాని బృందం వేద పారాయణం చేసింది. బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ బృందం వైదిక నిర్వహణ చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బులుసు అపర్ణ శివారాధన పూజాఫలం, దీపారాధన ప్రాధాన్యం వివరించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. కార్తీక దీపోత్సవానికి సహకారం అందించిన పలు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ యువ నాయకుడు మనోజ్ రెడ్డి జ్ఞాపికలు అందించారు. తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నెక్ జిల్లా చైర్మన్ పడాల సుబ్బారెడ్డి, రమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ రమాదేవి, ఆదిత్య బిర్లా గ్రాసిం పరిశ్రమ ప్రతినిధి శ్రీనివాస నటరాజన్, అనపర్తి ప్రాంత కోళ్ల రైతుల సంక్షేమ సంఘం, నల్లమిల్లి మైసూరారెడ్డి కళా పరిషత్, ఆదిత్య యూనివర్సిటీ, ఆదిత్య విద్యా సంస్థలు, పూజా నువ్వుల నూనె, అమ్మిరెడ్డి ఆయిల్స్, స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకరించాయి. అనపర్తిలో కార్తీక దీపోత్సవం నిర్వహించడంపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ జరిగిన పూజా విధానం కానీ, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్యులు కానీ, ముఖ్యంగా ప్రవచనకర్త కానీ అత్యద్భుతంగా ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యత, ప్రకృతిని మనం ఆరాధించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పడమే కాకుండా భక్తుల్లో ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచడం కోసం, ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ ఈటీవీ వారు ఏర్పాటు చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది కార్తీక దీపోత్సవం జరపడం చాలా ఆనందదాయకంగా ఉంది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులందరూ కూడా. అందరూ కూడా మేమందరం కూడా ఈ స్పీచ్ని విన్నాము. మాకు చాలా బూస్ బంప్స్ లాగా వచ్చినాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామాట అండి. కార్తీక దీపం కార్యక్రమ నిర్వహణ, ప్రవచనాలు, వైదిక బృందం పూజా విధానం ఎంతగానో ఆకట్టుకున్నాయని మహిళలు తెలిపారు. తమకి అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ధన్యవాదాలు తెలిపారు. చూడటానికి చాలా కన్నుల పండగగా ఉందండి. ఇప్పుడు మన ఊర్లో చేసినందుకు మాకే కదండి, చుట్టుపక్కల గ్రామాలకి అందరికీ మంచి ఆలోచనలు అవి వస్తాయండి. ఈ చెడు మార్గంలో ఉన్న తరానికే, వచ్చే తరానికే ఇలాంటి ఎన్నెన్నో చెయ్యాలని, ఇంకా హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకురావాలని నా సంకల్పం అండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్లే చాలా మందికి దైవం మీద ఉన్న భక్తి ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది. దీపం ఇంతమంది ఇన్ని దీపాల్లో ఈ వెలుగుల్లో దేవుడి దర్శనం చేసుకోవడం, అందరూ అనపర్తి వాసులు అందరూ కలిపి చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మా ఊళ్ళో జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఇన్ని దీపాలను ఒకేసారి చూడడం అనేది చాలా అదృష్టం ఉండాలి. కార్తీక దీపోత్సవం అనేది ఈ కార్తీక మాసంలో ఇన్ని దీపాలు ఒకేసారి చూసినందుకు నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా బాగా జరిగిందండి పూజ. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ మేమేమీ తెచ్చుకోకుండా మొత్తం A to Z అన్నీ పెట్టి ఇంతమంది సమక్షంలో పూజ చాలా బాగా చేయించారండి. మొత్తం అన్నీ కూడా అర్చకులు కూడా ప్రతిదీ A to Z ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం.